డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం శ్రీం శ్రీం. ఈ అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. తలరాతను మార్చే జ్ఞానం ఒకటి ఉంది. మేబీ ఫిజికల్ సైన్స్లో మీరు టాప్ నాచ్ పొజిషన్లో ఉండొచ్చు. మనకి ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ తెలుసు, బట్ లైఫ్ని మొత్తం లీడ్ చేసేది మనీ సైన్స్, యూనివర్సల్ సైన్స్. మీ తలరాతను మార్చే జ్ఞానం విశ్వజ్ఞానం అని మర్చిపోకండి. ఈ రోజుల్లో డబుల్ డిగ్రీలు, పిహెచ్డీలు చేస్తూ ఉన్నాం, బట్ లైఫ్ యొక్క పర్పస్ని తెలుసుకోలేకపోతా ఉన్నాం. మన రెజ్యూమేని స్ట్రెంథన్ చేసుకుంటున్నాం, దండిగా సర్టిఫికేట్స్ అన్నీ ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఒక 25,000, 30,000, లక్షల రూపాయల కోసం పరిగెడతా ఉన్నాం. ఒక ఆర్థిక మాన్యం, రెసిషన్ వస్తే కిలకిల కొట్టుకుంటా ఉన్నాం. వై? ఒక అనారోగ్య సమస్య వస్తే తట్టుకోలేకపోతా ఉన్నాం. ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే మధ్యలో అవరోధాలు వస్తాయన్నది కూడా మర్చిపోతా ఉన్నాం. ఒక అడ్డంకి వస్తే వణికిపోతా ఉన్నాం. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి? వచ్చిన అవరోధాలని, అడ్డంకుల్ని క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టి పడేయాలంటే ఏమి రిక్వైర్మెంట్ కావాలి? జీవితకాలం ప్రశాంతతమైన జీవితాన్ని గడపాలి అంటే, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలంటే, డబ్బుకు లోటు లేకుండా అద్భుతమైన జీవనశైలిని కలిగి ఉండాలి అంటే, నలుగురికి ఉపయోగపడేలా బ్రతకాలి అంటే, ప్రకృతితో అనుసంధానం అవుతూ అడుగులు వేయాలంటే, దైవశక్తిని పొంది జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, అనంత విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవాలి అంటే, ప్రకృతి, భగవంతుడు, విశ్వం మీకు సహకరించాలి అంటే, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని మీరు పొందాలి అంటే, ధనాకర్షణ, జనాకర్షణ జరగాలి అంటే, అనంత బ్రహ్మాండంలో ఉన్న దైవం యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు, ఆయుర ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఆహ్వానించుకోవాలి అంటే ఒక జ్ఞానం తప్పనిసరి. అదే విశ్వజ్ఞానం. నాలెడ్జ్ ని జ్ఞానం అంటాం. తెలివితో కూడిన జ్ఞానాన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకునే కామన్ సెన్స్నే విజ్డమ్ అంటాం. ఇక్కడ మీకు ఉండాల్సింది యూనివర్సల్ విజ్డమ్, మీకు కావాల్సింది యూనివర్సల్ నాలెడ్జ్. మీ తలరాతను మార్చే జ్ఞానం విశ్వజ్ఞానం. మీ అరిచేతిలో ఉన్న ర్యాకల్ను మార్చే జ్ఞానం విశ్వజ్ఞానం. మీ ఆస్ట్రాలజీని, మీ న్యూమరాలజీని, ఇంటి పరిసర ప్రాంతాల యొక్క నెగటివ్స్ని మార్చే జ్ఞానం విశ్వజ్ఞానం. దీని గురించి మీ అందరూ ఇమ్మీడియట్గా తెలుసుకోండి. అసలు మేనిఫెస్టేషన్కి మీనింగ్ తెలియకుండా చనిపోతూ ఉన్నారు చాలామంది. డబుల్ డిగ్రీలు అవుతున్నాయి, పిహెచ్డీలు చదువుతూ ఉన్నాం, ఎంబీఏలు చేస్తూ ఉన్నాం, బీఈడీలు చేస్తూ ఉన్నాం, డాక్టర్లు చదువుతూ ఉన్నాం, రెజ్యూమేని స్ట్రెంథన్ చేసుకుంటున్నాం, కానీ మేనిఫెస్టేషన్ అన్న పదం వినకుండా చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్ గాడ్, యూ పీపుల్ ఆర్ సో లక్కీ అండ్ బ్లెస్డ్. యూనివర్స్ అన్న వర్డ్ వింటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, లా ఆఫ్ జెండర్, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ కరస్పాండెన్స్, ఇలాంటి పదాలు మీరు వింటున్నారు. విశ్వజ్ఞానం, విశ్వ దర్శనం, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, లాంచ్ యువర్ ఫ్యూచర్, స్పిరిచువల్ సైన్స్, యూనివర్సల్ సైన్స్, ఇలాంటి పదాలు మీరు వింటున్నారు అంటేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యాయి. మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యాయి. విశ్వం ఆల్రెడీ మీకు సహకరిస్తుంది, ప్రకృతి మీకు సహకరిస్తుంది, యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది. ఎందుకంటే మీది సుప్రీం సోల్ కనుక. మీ లోపల ఉన్న సోల్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ సోల్, ఇట్స్ ఎ సుప్రీం సోల్, ఇట్స్ ఎ డివైన్ సోల్. యు ఆర్ కాస్మోస్, యువర్ ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ పదాలు మీరు వింటున్నారు. మీకు అంతగా డౌట్ ఉంటే, మీరు ఏదైతే కాలనీలో ఉంటున్నారో, ఏదైతే స్ట్రీట్లో ఉంటున్నారో, ఏ వీధిలో ఉంటున్నారో, మీ ఇంటి చుట్టూ ఒక 10-15 ఇల్లు ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళి ప్రతి ఒక్క డోర్కి నాక్ చేయండి. యూనివర్సల్ సబ్జెక్ట్ తెలుసా? విశ్వదర్శనం తెలుసా? విశ్వజ్ఞానం తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసా? మేనిఫెస్టేషన్ తెలుసా? శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారు తెలిసి ఇవన్నీ అడగండి. ఏం వై అంతా బాగానే ఉందని కూర్చొని కాఫీ టీ ఆఫర్ చేస్తారు. ఎవరికి తెలియదు. 100లో 3-4 వింటున్నారు ఈ పేర్లు. అందులో 1-2 సబ్జెక్ట్ని ఉన్నట్టుగా ఆచరణలో పెడుతున్నారు. ఆ పెట్టిన ఇద్దరిలో ఒకడికి ఛాలెంజ్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, ఒకడికి ఎన్ని వచ్చినా ముందుకు నిల్చొని వెళ్తున్నాడు, అతనికి విశ్వం సహకరిస్తుంది. ఆ 100లో ఒకడే మీరు. అట్లీస్ట్ మేనిఫెస్టేషన్ అనే పదం కాలేజెస్లో, స్కూల్స్లో మనకి ఎవరు గైడ్ చేయట్లే. స్పిరిచువల్ స్టఫ్ గైడ్ చేయట్లేదు, ఎథిక్స్ చెప్పట్లేదు, వాల్యూస్ చెప్పట్లేదు, కమ్యూనికేషన్ చెప్పట్లేదు. ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, ఎకడమిక్స్,
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయిపోయాయి ఈ రోజుల్లో కాలేజెస్, స్కూల్స్. చాలా బాధ అనిపిస్తూ ఉంది ఫ్యూచర్ యంగ్స్టర్స్ని తలుచుకుంటే. అట్లీస్ట్ మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి, మీ రిలేటివ్స్కి పంపియండి మేనిఫెస్టేషన్ గురించి. తెలుసుకోరా బాబు, దిస్ ఈస్ ద టైం. సర్టిఫికేట్స్ డ్రైవ్ చేయకూడదు మిమ్మల్ని. మీ బర్నింగ్ డిజైర్, మీ సంకల్పం డ్రైవ్ చేయాలా మిమ్మల్ని లైఫ్లో. సర్టిఫికేట్స్ డ్రైవ్ చేయకూడదు, మీ రెజ్యూమే డ్రైవ్ చేయకూడదు మిమ్మల్ని. రెజ్యూమే అంటే ఏంటో కూడా తెలియదు నాకు, సీరియస్లీ సేయింగ్. ఏడున్నాయో తెలియదు నా సర్టిఫికేట్స్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే కావాల్సిన దృఢ సంకల్పం, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు, మీ కన్న తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క గ్రేస్, వాళ్ళ యొక్క ఆరా కావాలి. మిమ్మల్ని డ్రైవ్ చేసేది మీ సంకల్పం అయి ఉండాలా. మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో ఐడెంటిఫై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ చేతి గీతలకి, రాతలకి ఏం మీనింగో నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ గీతలే నా జీవితాన్ని డిసైడ్ చేస్తుందని మీరు అనుకుంటే, ఆ గీతల్ని మార్చే జ్ఞానమే విశ్వజ్ఞానం. ఆ గీతల్ని మార్చే విజ్డమే యూనివర్సల్ విజ్డమ్ అని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. ఇన్ డెప్త్ తెలుసుకోండి అమ్మా మేనిఫెస్టేషన్ గురించి, యూనివర్స్ గురించి, కాస్మోస్ గురించి. న్యూ మూన్స్ చాలా మ్యాజికల్, ఫుల్ మూన్స్ చాలా మ్యాజికల్, ఏకాదశులు చాలా మ్యాజికల్. వాటి గురించి ఇన్ డెప్త్ తెలుసుకోండి. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అంటాము గాడ్ని. GOD, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. మరి మిమ్మల్ని ఆపరేట్ చేసే శక్తి భగవంతుడికి ఉన్నప్పుడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కొరకు ఆపరేట్ చేసేటట్టు మీరు ఎందుకు మారకూడదు? ఎందుకు భగవంతుడికి శరణాగతి చెప్పకూడదు? విశ్వానికి శరణాగతి ఎందుకు చెప్పకూడదు? గురువులకి ఎందుకు శరణాగతి చెప్పకూడదు? సాధన, శరణాగతి ఇంపార్టెంట్ అని కొన్ని 100 వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇంకా మనకు సందేహాలు, ఇంకా డౌట్స్. ఆ డిగ్రీలు, ఈ డిగ్రీలు చేయడానికి వెళ్తా ఉన్నాం. అవి సరిపోక ఇంకా ఆ కోచింగ్ సెంటర్కి, ఈ కోచింగ్ సెంటర్కి వెళ్తా ఉన్నాం. అవి సరిపోక ఇంకొకటి నేర్చుకోండి, స్కిల్స్ యాడ్ చేసుకోండి. బెటరే, కాదనట్లేదు. అవి జస్ట్ రోటీ కప్పడం మకాన్ కొరకు, ఇల్లు గడవడానికి కొరకు. బట్ నీడ్స్, డ్రీమ్స్, డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, కొంతమంది వ్యక్తులకి రోల్ మోడల్గా ఉండాలి అంటే, మార్గదర్శకులుగా ఉండాలి అంటే, రియల్ లీడర్గా కదలాలి అంటే, ద లీడర్ హూ హ్యాస్ నో టైటిల్. నాయకుడికి టైటిల్తో సంబంధం లేదు. ఆ రియల్ లీడర్ మీలో కూడా దాగి ఉన్నది. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ బోర్న్ లీడర్. కాకపోతే మనం బయటకు తీయట్లేదు వాటి గురించి. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా బిజినెస్, నా జాబ్, ఇంకా నేను నా విశ్వానికి నచ్చని పదమే నా. మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు తలరాత ఆల్రెడీ రాసేశాడు భగవంతుడు అని మీరు అనుకుంటే, మీలాంటి వాళ్ళకే చెప్తా ఉన్నా, తలరాతను మార్చే జ్ఞానం, విశ్వజ్ఞానం, దాని గురించి తెలుసుకోండి. ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో మీ లొకేషన్ ఈ కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అలానే విశ్వజ్ఞానం, విశ్వదర్శనం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, ఏమైనా ఎడిషనల్గా నా దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి. వాటి మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందించడానికి ఈ సోల్ ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. ఈ భౌతిక శరీరం మాటిస్తుంది, లోపల ఉన్న సోల్ మాటిస్తుంది. అండ్ అలానే చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఇప్పటి వరకు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయ్యి ఉన్నారు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ విల్లాస్కి సైన్ చేస్తున్నారు. ఒక 25,000 ఇన్కమ్ ఉన్న వ్యక్తి 25 లక్షల వ్యాపారం కొరకు ఆలోచిస్తున్నారు. అట్లీస్ట్ మైండ్ ఓపెన్ అయింది, ప్రకృతి సహకరించడం స్టార్ట్ చేసింది. అండ్ అంతకంటే మేజర్ సక్సెస్ చూసే అర్హత, క్యాపబిలిటీ మీలో ఉంది. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, అనంత బ్రహ్మాండం యొక్క ఆజ్ఞ మేరకు ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం. ఆ దైవ కార్యానికి రిజల్టే మీరు, మీ కుటుంబ సభ్యులు సమృద్ధి గల జీవితంలోకి వెళ్ళబోతా ఉన్నారు. సంపూర్ణతమైన జీవితంలోకి వెళ్ళబోతున్నారు. ఒక లావిష్ అబుండెన్స్లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నారు. దాదాపు 11 రోజులు మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. 11 రోజులు మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు. దాదాపు 2 hours, 1.5 hour వరకు. నిగూఢంగా దాగి ఉన్న సీక్రెట్స్ అన్నిటినీ ఓపెన్ చేయబోతా ఉన్నాం. అండ్ అనంత విశ్వ సంపదను ఆకర్షించుకునే కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తంత్రాస్తో పాటు లైవ్లో కొన్ని సాధనలు, ప్రక్రియలు 11 రోజులు చేయించబోతా ఉన్నా. దిస్ టైం పవర్ఫుల్ సెషన్. ఇప్పటివరకు చెప్పింది ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివ్ అవ్వడానికి, బ్లాకింగ్లో ఉన్న అవి అన్బ్లాక్ చేయడానికి ఈ 11 రోజుల దైవ కార్యాచరణ భగవంతుడు నిశ్చయించుకున్నాడు. మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్కి రాలే. అండ్ మీరు నిశ్చయించుకున్న ప్రోగ్రాంలోకి రాలు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూసినంత మాత్రం నా ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవ్వదు. మీరు నేను అనుకుంటే జరగదు. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క చల్లని దీవెనలు ఉంటేనే, విశ్వం అనుగ్రహిస్తేనే ఆ ప్రోగ్రాంలోకి ఎన్రోల్ అవ్వగలరు. త్వరలో కలుద్దాం. ఎనీ హెల్ప్, ఎనీ సపోర్ట్ మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఉన్నారని మర్చిపోకండి. నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానాన్ని మీకు ఇవ్వడం కొరకు మాటిస్తా ఉన్నా. మై సోల్ ఈస్ ప్రామిసింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.